ఇవ్వడం ద్వారా వీ కెన్ గెట్ రెవెన్యూ. రైట్. మాధవరెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు చెప్పండి. మీకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది. కంప్యూటర్ల ముందు లోకాన్ని చూశారు, కంప్యూటర్లు వచ్చిన తర్వాత మార్పుల్ని చూస్తున్నారు, ఇప్పుడు ఏఐ రాబోతుంది, ఆ రాకను కూడా మీరు చూస్తున్న పరిస్థితి. సో ఎక్కడికక్కడ వచ్చిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం, కానీ మాధవరెడ్డి గారు చెప్పినట్టు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కడా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరగలేదు. పక్క దేశాల నుంచి ప్రాజెక్టులు తెచ్చుకోవటం, ఇక్కడ వెట్టి చాకరీ చేయించడం, ఆ ప్రాజెక్టులను వాళ్ళకి అప్పచెప్పించడం, ఆ వచ్చిన డబ్బు కూడా మన వాళ్ళకు ఒక బ్రహ్మానందం అయిపోయిన పరిస్థితి. కానీ అసలు ఏంటి, ఎందుకు ఇంత దేశంలో ఇంత యువత ఉంది, ఇంత మేధో సంపత్తి ఉంది, ఈ మేధో సంపత్తిని వినియోగించడంలో, R&D డెవలప్ చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయనుకోవాలి మనం? నమస్కారం మీకు, అట్లా మిత్రులు మాధవరెడ్డి గారికి, అట్లా ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. మీరు అన్నట్టే నేను డీజిల్ ఇంజన్ నుంచి మొదలు పెడితే చూశాను. ఇప్పుడు సంధి కాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మానవ మేధస్సు కంటే మించింది ఏమీ లేదు ఇప్పటికి కూడా. చాలా సార్లు టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి కూడా మన కంప్యూటర్ వచ్చినప్పుడు కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున స్ట్రైక్ చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఎంప్లాయీస్, రకరకాల వాళ్ళందరూ స్ట్రైక్ చేసి నెలల తరబడి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. కంప్యూటర్ ఇస్తే జాబ్లు పోతాయి అన్నారు. ఏమైంది, పెరిగినాయా తక్కువైనాయా? ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు నాతో కడపకి వెళ్తుంటే రైల్లో కూర్చున్నాడు. ఆయన నేను నమస్కారం అంటే నమస్కారం పెట్టేసి మన జాబ్ లో మునిగిపోయాడు. మన భుజం తట్టి అన్నాడు, అయ్యా మీరు వస్తే పోద్దన్నారు కదా, మీరే చూస్తున్నారు కదా, పక్కన కిన్లే బ్యాట్లు మీరు చూస్తున్నారు కదా, ఇది కిన్లే వాటర్ బాటిల్ వాడుతున్నారు, సామ్రాజ్యవాదాన్ని ఇదేమో చూస్తున్నారు, ఈ 2 చూస్తున్నారు కదా, ఎట్లా అంటే రామారావు గారు తప్పడం లేదండి, నేను కడప నుంచి ఒక ఊరికి వెళ్ళాలి, అంత దూరం చూస్తున్నాను ఇక్కడ అన్నాడు. అందుకని ఏమంటారు అంటే ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీ రావడం వల్ల పాత టెక్నాలజీని మార్చుకొని మనం ముందుకు వెళ్లాల్సింది. మార్పు సహజం, సమాజంలో ఎప్పుడైనా మార్పు సహజం. ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున భయపెడుతున్నారు ఉద్యోగాలు పోతే అని చెప్పి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మానవ మేధస్సు కంటే విలువైంది, అతి మన క్లిష్టమైంది ఇంకోటి ఏం లేదు అంటున్నాడు. ఒకనాడు మనకు శకుంతలాదేవి లెక్కలలో పర్ఫెక్ట్ కదా, ఆ లెక్కలను కంప్యూటర్ కూడా చేయలేకపోయింది, కంప్యూటర్ కూడా టైం తీసుకున్నది కదా. అటువంటి మేధస్సు చూసినాం కదా మనము. కానీ ఇంకా మనం క్యాలిక్యులేటర్ వాడకుండా గొల్ల లెక్క చేస్తామంటే నడవదు కదా. ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా మారాలి. మన దేశం ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ లో చాలా అద్భుతంగా ఉన్నది. నేనన్నా మీరు అన్న ప్రశ్నకు దగ్గరకు వస్తాను నేను, ఎందుకంటే R&D ఎందుకు డెవలప్ అవుతలేదు అని చెప్తాను నేను. ఒక్కోసారి రెడీమేడ్ ఫుడ్ దొరికిన తర్వాత మనం వండుకొని తినడం ఎట్లా మానేస్తామో ఇదే అంతే అంటున్నాను. రెడీమేడ్ ఫుడ్ దొరికినాక ఇవాళ జొమాటోలు, స్విగ్గీలు చూస్తున్నాం కదా. ఇప్పుడు యువత మేము ఇంటి తిండి తినేవాళ్ళం చూస్తున్నాం. అంటే అది కూడా ఒక అలవాటుగా మారింది అంటున్నాను. రెడీమేడ్ ఉండగా మళ్ళీ కష్టపడేవని అనుకుంటారు. కానీ మన దగ్గర నోబెల్ బహుమతి మన సివి రామన్ నుంచి మొదలుకొని పొందిన వాళ్ళు లేరంటారా? ఉంటది, ఎక్కడైనా ఉంటుంది. కానీ మన భారతదేశం గొప్పతనం ఏంటంటే మన యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఇవాళ డిజిటల్ పేమెంట్ లో ప్రపంచంలో ఫస్ట్ ఉన్నా లేదా. నిజంగా సామాన్యుడు అంటే మొక్కజొన్న పత్తులు అమ్ముకునే వాళ్ళ నుంచి మొదలుకొని వాళ్ళ కూరగాయలు రోడ్ల మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా దీనికి ఒకటిసారి అంటున్నారు. జేబులో డబ్బులు లేకపోతే ఇంకోసారి భయం అనిపిస్తుంది. ఆఖరికి ఆర్టీసీ బస్సులో, సిటీ బస్సులో కూడా వచ్చేసింది కదా. అంటే ఒకసారి టెక్నాలజీ వాడకం పెరిగిన తర్వాత చదువుకున్న వాళ్ళకి అనుమానాలు ఎక్కువ వస్తాయి. వంశీ గారు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము బోటరా వైరస్ లో పోతుంటే ఈవీఎంలు వాడరాదు నిరక్షరాస్యులకు అనుకున్నాం. అసలు నిజంగా చెప్పానంటే ఈవీఎంలు వాళ్ళంత మంచిగా ఎవడు వాడతలేదు. అదే దుర్మార్గం చదువుకున్న వాళ్ళు ఏమన్నారంటే, సార్ చేయికేస్తే ఇంకో దానికి పోతుంది, ఇంకో దానికి. మీ అనుమానాలు ఎక్కువనే, మీ అనుమానాలు చదువుకుంటే కాకరకాయ, చదువుకోకముందు కాకరకాయ అన్నట్టు, చదువుకున్న కీకరకాయ అన్నట్టు చదువుకున్న వాళ్ళకి ఎక్కువ అనుమానాలు వస్తాయి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఢిల్లీలో సదస్సు జరుగుతుంది. దీనిలో 3 అవకాశాలు అంటున్నారు. ఒకటి వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, అట్లానే గుడ్ గవర్నెన్స్ పనికి వస్తుంటున్నాను. దీన్ని మనం ఆడుకునేది ఇప్పుడు కత్తి కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు. చాలా దుర్వినియోగం అవుతుంది, రకరకాలు కానీ ఉంటాయి, నేను కాదట్లేదు. కత్తితోని కూరగాయలు కోద్దామా, మనం మిడకాయలు కోద్దామా అని మనం చేసినట్టే మనకు రాయలసీమలో ఒక సామెత ఉన్నది, అది కొడవలికి సిగ్గుండదు సార్, కోసేవాడికి సిగ్గుండాలి. కొడవలి కోసేది పనికే ఉంటది. అది ఏం చేస్తున్నాం, దేన్ని కోస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటది కదా. ఇక్కడ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడుకుంటాం అనే దాన్ని బట్టి, అంటే అప్లై ఎట్లా చేస్తామనే దాన్ని బట్టి ఉంటది అంట. ఓనాడు గొర్రెల రామ్మోహన్ గారు డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.